తింటే ప్రార్థన చేయ, వాళ్ళు చేసేటప్పుడు ప్రార్థనే, ఏం రెండో మాట చెప్పడు, ప్రార్థన చేస్తా, దేవుడు దర్శిస్తాడు, మాట్లాడతాడు, నీతో మాట్లాడు, నీకు తప్ప రైటా, అది మంచిగా చేయడా అని దేవుడు మాట్లాడతాడు. ఆయన చెప్పింది నువ్వు చేయండి కానీ నేను చెప్పింది మీరు చేయవద్దు దేవుడు పెట్టాలి అంటాడు మా అయ్యగారు. ఒకే మాట, ప్రార్థన చేయి చెవుడి, ప్రార్థన చేయి, ప్రార్థన వేయండి, ఇద్దరు చేతులు పైకి వేస్తుంది, ప్రమాణం చేయండి, కొత్త తప్పుడు ఒప్పుకోండి, దేవుడు కూడా అడుక్కోండి, దేవుడు నీకు ఇస్తాడు. ఇక దేవుడు నీకు అన్యాయం చేయడం, దేవుడు ఎదురు ఉన్నాడు అని నేను దేవుడు పెట్టారా అని చెప్పాడు. ఆయన మాటలు బట్టి తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతో పైరులకు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడికే మహిమ, ఘనత మహిమ తండ్రి. అది అట్లాగే మా పాస్టర్, మా అమ్మగారు, మా బాస్ ఎంతో పోరాడతారు, ఎంతో బాధపడ్డారు. దేవుడు పెట్టారు, మా బాసు ఒక్క పాపం మాత్రం పనులు చేసుకుంటారు దేవుడు అన్నాడు దేవుడు. అట్లా మా గురించి ఎంతో ప్రార్థన చేస్తారు దేవుడు పెట్టారా. ఈ స్థితిలో ఉన్నాక నోటి వారి చూస్తారని దేవుడు సిగ్గు చేశాడంటే దేవుడు ఎంతో మీరు